ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో ఏదైతే మన ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చామో దానికి అనుగుణంగా మొట్టమొదటిసారిగా 4,000 రూపాయలు పింఛన్ని ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ఇవ్వడం జరిగింది. దానికి అంటే ఎలక్షన్ ముందు ఈ ప్రభుత్వం ఏర్పడే ముందు 3 నెలలు కూడా కలిపి 7,000 ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం అంటే మన దేశంలోనే ఇలాంటిది ఎక్కడా కూడా జరగలేదు. ఇంత మనకైనా బలమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఈ పింఛనీ కార్యక్రమం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలకి 15th ఫైనాన్స్ రూపంలో అంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా ఎప్పుడు కూడా ఏ కార్యక్రమానికి వాడుకోవడం వాళ్ళని దారి మళ్లించడం జరిగింది. కాకపోతే ఇది పంచాయతీలు అభివృద్ధి పడే విధంగానే వాటిని సాకారం చేయటం వాళ్ళకి ఇవ్వటం. అలాగే మనకి మొన్న వరదలు రావడం జరిగింది. వరదల్లో మన ఉప ముఖ్యమంత్రి మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధుల్ని ₹1,00,000 గాడికి 400 గ్రామాలకి ఇవ్వటం జరిగింది. ఏంటంటే ఆయన దాతృత్వం మన కొనియాడలేనిది, దాన్ని ఎవరు కూడా మర్చిపోలేం. మనం 6 కోట్లు మన వరద సహాయ నిధికి ఆయన ఇవ్వటం జరిగింది. అలాగే మనకి అనేక కార్యక్రమాలు రోడ్లు పోయడానికి సీసీ రోడ్లకి అలాగే డ్రైన్లకి అన్నిటికీ కూడా మన ఉంగుటూరు నియోజకవర్గానికి 22 కోట్లు రావడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా త్వరలో ప్రారంభిస్తాం. మొత్తం అన్నింటినీ కూడా ప్రారంభించి రాబోయే 100 రోజుల్లో వాటిని పూర్తి చేసే విధంగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.